దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ద్వారా మిమ్మల్ని కలుసుకోవటానికి ఈ యొక్క దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యాలయనగా మనకు శిశువు పుట్టెను అని రాయబడింది. అంటే ఎవరికైనా ఒకరికి పుడితే మాకు పుట్టారు అని రాస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు అంటే అందరి కొరకు ఒక శిశువు జన్మించడం జరిగింది. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడంట. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంది. అయితే ఆయన ఎలాంటి మరి గుణలక్షణాలు కలిగిన వారు అని గనక మనం ఆలోచన చేస్తే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు. వాక్యంలో రాయబడింది, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరుచుకుంటావని. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి దేవుడండి. వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించినట్లుగా మనం చూస్తాం. నీటిని ద్రాక్షారసంగా మార్చటం మనం చూస్తాం. నీటిపైన నడవటం మనం చూస్తాం. అలాగే మరి పాడె మీద ఉన్నటువంటి వ్యక్తిని ఆయన పైకి లేపినటువంటి విధానం, ఆయనను ఊర్లో ఒక విధవరాలి కుమారుని పైకి లేపిన విధానాన్ని మనం చూస్తాం. అలాగే సమాధిలో ఉన్నటువంటి లాజర్ను బయటికి లేపినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మరి వెంటనే స్వస్థపరిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తామండి. ఇలాగ ఎన్నో కార్యాలు, అపవిత్రాత్మలను పట్టిన వారిని సహితము మరి ఒక స్వస్థ బుద్ధి కలిగిన వారి వలె మార్చినటువంటి వైనాన్ని మనం మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. వీటన్నిటికీ ఏంటి ఇలా జరుగుద్దా, దీనికి లాజిక్ ఏంటి, లేకపోతే సైన్స్ ఏంటి, సైన్స్లో ఈ విధంగా జరుగుద్దా అని ఆలోచన చేసి బుర్రబద్దలు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇది ఎలాగ జరుగుతుంది, అలా జరుగుతుందా, ఇలాగ జరుగుతుందా అని విపరీతమైనటువంటి అర్థాలు తీసుకొని విపరీతంగా ఆలోచించేయటం వల్ల ప్రయోజనం లేదు. కానీ మనం నమ్మాలి, ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలడు, ఊహించిన కార్యాలు చేయగలడు, ఊహకు మించిన కార్యాలు చేయగలడు, ఊహకు అందని కార్యాలు చేయగలడు అని నీవు నమ్మి విశ్వసిస్తే నీ జీవితంలోనూ నా జీవితంలో కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడండి. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. జనములలో ఆయన శక్తిని ప్రచురపరుచుకునే దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడని మనం విశ్వసిస్తూ మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయని నమ్మండి, విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మీరు ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు ప్రభువా. జనములలో మీ శక్తిని ప్రత్యక్షపరుచుకునే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఆయన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ సేవా జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశారు. నేటి వరకు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా చేయగల సమర్థులని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. నమ్మితే దేవుని మహిమను చూస్తారనేటువంటి వాక్యం ప్రకారంగా నాయనా తండ్రి, మీ ఆశ్చర్య కార్యాలను నమ్మి విశ్వసించి నాయన మా జీవితాల్లో మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. నాయన ఈ వాక్య భాగాలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.